ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే. జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి 15వ తేదీ 12/2024 ఆ రోజు రాత్రి మనకి హేమంత ఋతువులో వచ్చేటువంటి పౌర్ణిమ అంటే మార్గశిర పౌర్ణమి కూడా రాత్రిపూట ఉంది. కాబట్టి మీరు మార్గశిర మాసంలో పౌర్ణమి వ్రతం అంటే చంద్రవ్రతం చేసుకుంటారు కొంతమంది. ఈ చంద్రవ్రతం చేసుకునే వాళ్ళు, సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం పూట చేసుకోవడం చాలా మంచిది, విశేషము. ఇది తప్పకుండా చేసుకోవాల్సిందే. అలాగే నక్తం ఉండవలసిన వారు కూడా ఆ రోజు మొత్తం నక్తం ఉండాలి, మరునాడు భోజనం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఇందాక నేను శ్లోకం చదివాను, దత్తాత్రేయ స్వామి జయంతి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ భగవంతుడు ఇప్పటికి కూడా అంటే ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఈ స్టూడియోలో ఇక్కడ కూడా స్వామి సంచరిస్తూనే ఉంటాడు. ఆ స్వామిని దిగంబర అనగానే ఆయన మనతో ఉండగలిగే అవకాశం. సదా మన పక్కన ఉంటాడు, ఎప్పుడూ మనతోనే ఉంటాడు. స్మరించిన తోడనే ఆయన మనకు పక్కన ఉంటాడు. దత్తాత్రేయుడు భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చడానికి, ధర్మ మార్గంలో నడిపించడానికి, మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగింపజేయడానికి ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. కాబట్టి అందుకనే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అన్నటువంటి స్మరణ మనకి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజున దాదాపుగా మానసిక వికలాంగులకి తప్పకుండా ఈ యొక్క దత్త జయంతి పూజలు కనుక నిర్వహించినట్టయితే వాళ్ళలో మానసికమైనటువంటి వికల్పాలని తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు, అదృష్టాన్ని పొందుకుంటారు, భగవత్ కృపాకటాక్షలు పొందుకుంటారు, బుద్ధిమంతులు అవుతారు. ఈ అటిజంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఆ ఇంట్లో కనుక ఈ దత్తాత్రేయ స్వామి జయంతిని తప్పకుండా ఆచరించినట్టయితే ఆ దత్తుడికి పంచామృత అభిషేకాలు, అలాగే స్వామివారికి పాదుక పూజ, శ్రీపాద వల్లభుల యొక్క స్మరణ చేసిన వారికి అచంచలమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. స్వామి ప్రతి ఒక్కటి చెప్తుంటారు, ఏది చేయాలంటే ఇన్ని చెప్తున్నాను కదా, అందులో ఏది నచ్చితే అది చెయ్యండి. సంతానం కావాలనుకుంటున్నారుగా, సంతానానికి కావాలని సరిపోతుంది. మరి సంతానానికి చదువు కావాలనుకుంటున్నారుగా, చదువు వస్తే సరిపోతుంది. చదువుకి మరి ఉద్యోగాలు కోరుకుంటున్నారుగా. ఎలాగైతే మీ కోరికల చిట్టాలని పెంపొందించుకుంటున్నారో మరి భగవంతులను కూడా అంతమంది భగవంతులు మనం సేవించాలిగా. మీరు ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఆయన కింద ఉండేటువంటి ఓఎస్డీకి, ఆయన కింద ఉన్నటువంటి ఇంకొకళ్ళకి, ఆయన కింద ఇంకొకళ్ళకి ఇలా ఇస్తూ వెళ్తే తదనుగుణంగా మీరు ఏ కార్యక్రమం ఇచ్చారో ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మినిస్టర్ గారు దాన్ని ఒప్పుకుంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక కాగితం నీ పని అవ్వడానికి ఇంతమంది దాని నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు అనుకున్న పని పూర్తవ్వడానికి ఆయా భగవంతుల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే తప్పేమిటి? దత్త జయంతిని పూర్తి చేసుకుందాం. దత్తాత్రేయ స్వామిని మనము ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్నటువంటి దుర్గుణాలని దూరం చేసుకొని సద్గుణాలని అనుకూలంగా మర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి జయంతి రోజున ఖచ్చితంగా మనము ఆ స్వామి వారిని పూజించాలి. ముఖ్యంగా ఈరోజు మీకు వీలైతే సంపెంగ పూలతో స్వామిని పూజించండి. సంపెంగ పూలతో ఆ స్వామిని అర్చన చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే మిగతా పూలతో చేస్తే ఉండదా అనకండి. ఆయనకి శ్వేత పుష్పాలతో కూడా అర్చన చేయవచ్చును. ఏ పుష్పం ఆ పుష్పం అర్చన చేయవచ్చును. బిల్వదళం పెట్టవచ్చు, తులసిదళం పెట్టవచ్చును, తమలపాకులు పెట్టవచ్చును. ఆయనకి ఏమి దాని గురించి ఆయన పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు సమర్పణ చేసేది భక్తిగా చేస్తున్నావా లేదా, నీ బుద్ధి ఎంతవరకు అతని మీద నిలిపి ఉంచావు అనేది మాత్రం చూస్తాడు. కానీ వెంటనే భక్తవత్సలుడు ఆయన దత్తాత్రేయుడు చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన కఠోరమైన నియమనిష్టలు లేవు. రుద్రాభిషేకం చేయాలంటే తప్పకుండా తరుద్రో రుద్రమర్చయేత్ అంటే రుద్రుడిగా మారిపోయి రుద్రార్చన చేయాలి. విష్ణుమూర్తి పూజ అంటే అలంకారం బాగా ఉండాలి, అనేక రకాల పుష్పాలికలు ఉండాలి, పుష్పవల్లికలు ఉండాలి, పారిజాతాలు, అలాగే చామంతులు, చందనపు వగరలు, ఇలా అనేక పుష్పాలతో ఆయన చేయాలి. అలాగే ఈశ్వరుని పూజ చేయాలంటే తప్పకుండా బిల్వార్చన కావాలి, భస్మం కావాలి, కొన్ని కఠినమైనటువంటి నియమాలు కావాలి. అలాగే బ్రహ్మగారి పూజ చేయాలంటే తప్పకుండా ఆయన సుప్రసిద్ధి చేసుకోవాలంటే బుద్ధి విచక్షణ కావాలి. ఆయన పాదముల యందే మనము బుద్ధిని నిలిపి ఉంచాలి. తదేకమైన దీక్ష ఉండాలి. 4 వైపుల నుంచి మన దృష్టి మళ్ళకుండా ఆయన వైపే దృష్టి మళ్లించుకోవాలి, నిష్టగా ఉండాలి. మరి అటువంటిది దత్తాత్రేయుడికి నువ్వు అలా వెళ్తూ దత్తాత్రేయ స్వామినే నమః దిగంబరాయనం అనుకుంటే చాలు, వెంట నీ దగ్గరకు వస్తాడు ఆయన. పాపం నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు ఆయన.
కాబట్టి అందుకనే దత్త స్మరణ మనకి ప్రశాంతతని కలిగిస్తుంది, అలాగే పునర్జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది, అలాగే ఉన్నంత వరకు కూడా ఈ శరీరాన్ని ధర్మకార్యాలకు ఉపయోగపడేట్టుగా చేస్తుంది. నీ గొంతులో ప్రాణం సునాయాసంగా పోగొట్టేట్టుగా చేస్తాడు. కాబట్టి అటువంటి దత్తుణ్ణి మనం ఈరోజు పూజించినట్టయితే చాలా మంచి ప్రయోజనం. పంచామృతములతో అభిషేకించి దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పాలన చేసుకుంటూ వీలైతే మనకి దత్తక్షేత్రాన్ని దర్శించగలిగే భాగ్యం ఉంటే ఆ దత్తుడు తీసుకెళ్ళగలిగితే తప్పకుండా దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం అటు గాణగాపురంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకి ద్రాక్షారామం వైపు కానీ పిఠాపురం వైపు కానీ ఎక్కడైనా సరే ఆ దత్తక్షేత్రాన్ని దర్శించినట్టయితే మనకి అదృష్ట ఆనందాది శుభయోగాలు ఉంటాయి. మీరందరూ కూడా వీలైనంత వరకు ఆ దత్తక్షేత్రాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని పొందుకోండి. అందుకని దత్తాత్రేయ స్వామి చరణార విందాలని నమస్సుమాంజలి ఘటించండి. అలాగే భార్యాభర్తలు కానీ విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ దత్త చరిత్ర పారాయణం చేసుకోవచ్చు, దత్తాత్రేయుని పూజించనువచ్చు. కాబట్టి విశేషంగా ఆ స్వామిని పూజించి దత్తాత్రేయ స్వామి ఒకటి విశేషమైనటువంటి ఫలితం తెలుసా, అక్కడ నల్లని ఎర్రని దారాన్ని కలిపి, అంటే ఇందాక మనం ఒకసారి స్పెషల్గా చెప్పుకున్నాం నల్ల ఎరుపు దారాలు కలిపి మనం కట్టుకోమని. ఇక్కడ కూడా మీరు దత్తాత్రేయ స్వామి పూజ దగ్గర నలుపు ఎరుపు దారాలని కట్టినవారు అంటే రెండింటిని కలిపేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి అష్టోత్తర అర్చన చేసిన తర్వాత దానికి అక్షంతలు పసుపు వేసుకొని ఆ దారాలు కనుక మనం కట్టుకున్నట్టయితే మనకి చాలా మంచి ప్రయోజనం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతుంది. ఆ స్వామి మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అటువంటి కంకణ ధారణ చేసుకోవడం విశేషము. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి రోజున తప్పకుండా పూజల్లో పాలు పంచుకోండి. ఎప్పుడు వస్తుంది అది మనకి 14/12/2024 రోజున, అది శనివారం కూడా అవుతుంది. కాబట్టి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతి అనే రోజు, అలాగే పౌర్ణమి సాయంకాలం పూట ఉంది, అది అమ్మవారికి ఇష్టమైన రోజు. అలాగే రోహిణి నక్షత్రం కృష్ణ పరమాత్మ నక్షత్రం, కాబట్టి మనకి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఈ రోజున ఒక విశేషం ఏంటంటే హేమంత ఋతువులో మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశేషమైంది. ఈ రోజున వీలైతే మళ్ళీ ఎవడో ఒకటి కామెంట్ చేయకండి, పిచ్చి కామెంట్ చేయకండి, సువర్ణ సహిత లవణదానం, బంగారం కించిది బంగారము, అలాగే మీరు లవణం అంటే ఉప్పు, రాళ్ల ఉప్పు అంటే గళ్ళుప్పు అంటారు, కళ్ళుప్పు గళ్ళుప్పు రాళ్ల ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పుని బంగారాన్ని కనుక దానం చేసుకోగలిగితే సమస్త దరిద్రాల నుంచి విముక్తులయ్యే అవకాశం. దరిద్రంతోనే బాధపడుతున్నప్పుడు బంగారం ఏడుకొనియాలి నేను అంటే నీకు బంగారం ఇవ్వగలిగే స్థాయి ఉండి ఏదైనా వ్యాపార నష్టం వస్తున్నా ఏదైనా ఇబ్బందులు అవుతున్నా ఈ దానం చేసుకోగలిగితే వ్యాపార నష్టం నుంచి విముక్తులవుతారు, విద్యాపరమైనటువంటి అభివృద్ధి పొందుకుంటారు, మనటువంటి సమస్త రోగ నాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, సమస్త పాప భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక మీరు లవణ సువర్ణదానం, మృత్యుదోషం కూడా తొలగిపోతుంది. అంటే రోగముతో బాధపడుతున్న వారు కూడా సువర్ణ లవణదానం చేసుకోగలిగితే అదృష్ట యోగము ఈ రోజున అటువంటి పవిత్రమైనటువంటి రోజు మనకి 14/12/2024 శనివారం రోజున దత్త జయంతి రోజున ఇవన్నీ చేసుకోగలిగితే అదృష్టవంతులం, ఆనందమయ శుభయోగాలు పొందుకోవచ్చును అని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి చరణారవిందార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి శుభ విషయాలని 10 మందికి చేరవేయాలి, అది మీ బాధ్యతగా తలుస్తూ నమస్కారం.